Hi everyone, welcome to my YouTube channel CSC Concepts and Things. Last video we are discussing about information about of the stack, that is introduction of the stack. Today the concept is properties of the stack. Is nothing but properties of the stack is abstraction of the stack. Overall the entire what are the covered in the abstraction, that all things we are discussing about each one of ప్రాపర్టీస్. సో అంటే ఏం లేదు, వెరీ సింపుల్. సో మనం ఇంతకుముందు ఓవరాల్గా ఒక ఇంట్రడక్షన్ అయితే ఏదైతే చదివామో, ఏదైతే నేర్చుకున్నామో ఆ ఇంట్రడక్షన్ని ఒక్కొక్క పాయింట్గా డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన పాయింట్స్ని ఇక్కడ ప్రాపర్టీస్గా చెప్తాను అనమాట. దట్ ఈజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది స్టాక్. సో అందుకే స్టాక్ అనేది మీకు అనగా ఒక పాయింట్ మీకు మైండ్లోకి రావాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, సో అబ్స్ట్రాక్షన్ డేటా టైప్ కదా. స్టాక్ అంటే వన్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అంటే దీనికి ఒక అబ్స్ట్రాక్ట్ ఉంది. ఆ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ అబ్స్ట్రాక్ట్ మొత్తం పాయింట్స్గా డివైడ్ చేసి ఆ పాయింట్స్ని ఇక్కడ నేను ప్రాపర్టీస్ అంటున్నాను. సో నౌ వీఆర్ డిస్కసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టాక్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడంటే లిఫో ప్రిన్సిపల్ ఆఫ్ ది స్టాక్. సో ఏం చెప్తాడు, లిఫో ప్రిన్సిపల్ ఆఫ్ ది స్టాక్ అంటే స్టాక్ కెన్ ఫాలో ఇన్ ద లిఫోయింగ్ ప్రిన్సిపల్. ఏ ప్రిన్సిపల్ అంటే లిఫో. సో లిఫో స్టాండ్స్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో స్టాక్లో ఏ ఎలిమెంట్ అయితే లాస్ట్గా ఎంటర్ అవుతుందో ఆ ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్ ఆపరేషన్ జరగడానికి రెడీగా ఉంటుంది. సో అందుకే మనము లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ది స్టాక్. సో ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ ది స్టాక్. సో ఏంటి సెకండ్ ప్రాపర్టీ అంటే సింగిల్ ఎండ్ యాక్సెస్. ఇక్కడ స్టాక్లో యాక్సెసింగ్ ఎలా ఉంటుంది అంటే, యాక్సెసింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ రెండు కూడా యాక్సెసింగ్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఆఫ్ యువర్ స్టాక్. సో కాబట్టి ఆ స్టాక్లో మీ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా కానీ ఎక్కడ చేస్తున్నాము, సింగిల్ ఎండ్ యాక్సెస్. సింగిల్ ఎండింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్లో మనకు ఉండేది ఒక వేనే. ఆ వేనే మనం ఏమంటాం ఇక్కడ టాప్. మనం ఏది చేసినా స్టాక్లో టాప్ ఆఫ్ ది ప్లేస్, either ఇన్సర్షన్ as well as డిలీషన్. మనం ఏ ఆపరేషన్ చేసినా కానీ టాప్లో చేస్తాం కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రాపర్టీ సింగిల్ ఎండ్ యాక్సెస్. దట్ ఈస్ ద సెకండ్ వన్. వాట్ ఈస్ దట్ ఫస్ట్ వన్, లిఫో ప్రిన్సిపల్ ఆఫ్ ది స్టాక్. సెకండ్ వన్ సింగిల్ ఎండ్ యాక్సెస్. థర్డ్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడంటే లీనియర్ స్ట్రక్చర్. వాట్ ఈస్ దట్, లీనియర్ స్ట్రక్చర్. అంటే ఏంటంటే లీనియర్ స్ట్రక్చర్. సో అంటే స్టాక్ని కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆర్ క్రియేట్ చేయాలి అంటే మనం ఆ డేటా అనేది ఎలా ఉండాలి అంటే లీనియర్ స్ట్రక్చర్ ఉండాలి. లీనియర్ అంటే ఏంటి, వాట్ ఇస్ దట్ లీనియర్ మీనింగ్, లీనియర్ అంటే సిమిలర్ డేటా టైప్స్, సిమిలర్గా ఉండాలి. సో ఇప్పుడు నువ్వు కానీ ప్లేట్స్ తీసుకున్నావు అనుకో, ఆ ప్లేట్స్ వన్ బై వన్ క్రియేట్ చేస్తూ ఉంటే అట్ విత్ పైల్ ఆఫ్ ది స్టాక్. అంటే మీరు వన్ బై వన్ క్రియేట్ చేస్తూ ఉంటే మనకు అప్పుడు అదొక స్టాక్ అయిపోతుంది. సో అంటే ఆ ప్లేట్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండాలి, ఒకే డిజైనింగ్ ఉంటాయి. సో దట్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్ స్ట్రక్చర్. లీనియర్గా ఉండడం అంటే ఆ విధంగా ఉంటుంది, సిమిలర్గా ఉండాలి, ఒకటే ఉండాలన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ డేటాని మనం ఇక్కడ ఏమంటున్నాడు అంటే లీనియర్ స్ట్రక్చర్ అంటున్నాడు అనమాట. సో దట్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ యువర్ స్టాక్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడంటే రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఏంటి, రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటే మనం స్టాక్లో ఉన్న ఏ ఎలిమెంట్నైనా కానీ ఏ ఆపరేషన్ చేయాలన్నా కానీ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటే రిస్ట్రిక్షన్ ఉందా లేదా, మనము ఎక్కడంటే అక్కడ బట్టి మనం డిలీషన్ కానీ ఇన్సర్షన్ కానీ చేయగలుగుతామా స్టాక్కి. సో ఇప్పుడు ఇది తీసుకోండి స్టాక్, దిస్ ఈజ్ యువర్ స్టాక్ అనుకోండి. ఈ స్టాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్, 1 2 3 4 5. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు స్టాక్ అనగానే మనకి ఎక్కడ ఇన్సర్షన్ కానీ డిలీషన్ అంటే ఎక్కడ జరుగుతాయి అంటే టాప్ ఆఫ్ ది స్టాక్. అంటే మనకు ఏ ఎండ్ అయితే ఓపెన్లో ఉంటుందో స్టాక్లో ఆ ఎండే టాప్ అని తీసుకోవాలి. సో మనకి ఇది క్లోజ్, మనకు ఓపెన్ ఉండే ఏదంటే టాప్. సో దిస్ ఈజ్ టాప్. కదా మనము ఏది ఆ స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలన్నా కానీ డిలీట్ చేయాలన్నా కానీ మనం ఎక్కడ చేస్తున్నాము, టాప్ ఓన్లీ. అంటే దట్ ఏరియా విల్ బి రిస్ట్రిక్టెడ్. ఆ ఏరియాని ఎందుకోసం యూజ్ చేస్తున్నాడో దానికోసం మాత్రమే యూజ్ చేయాలన్నమాట. సో అందుకే రిస్ట్రిక్టెడ్. జనరల్గా మనము కొన్ని ఏరియాస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రిస్ట్రిక్టెడ్ అంటే ఏంటి,
ఆ రిస్ట్రిక్టెడ్ అంటే ఎవరికైతే అథారిటీ ఉంటుందో ఆ అథారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. రిమైనింగ్ ఆల్ ఆర్ రిస్ట్రిక్షన్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటి, రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ మీన్స్ అంటే నువ్వు ఏది చేయాలన్నా కానీ అక్కడి నుంచి మాత్రమే చేయాలి అని మీనింగ్. సో దట్ ఏంటి అక్కడ అంటే టాప్లో నుంచి మాత్రమే డిలీషన్ కానీ ఇన్సర్షన్ కానీ ఏది చేయాలన్నా కానీ ఓన్లీ వీఆర్ పర్ఫార్మింగ్ అన్ టాప్ ప్లేస్ ఓన్లీ. దట్ ఈస్ ద రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. దట్ ఈస్ ద ఫోర్త్ ప్రాపర్టీ ఆఫ్ ది స్టాక్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడు, డైనమిక్ ఆర్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్టాక్. సో ఏంటి ఫిఫ్త్ ప్రాపర్టీ, డైనమిక్ ఆర్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్టాక్. సో జనరల్గా డైనమిక్ ఎప్పుడు వాడతాము, స్టాటిక్ ఎప్పుడు వాడతాము మీ స్టాక్లో అంటే సో మెనీ ఎగ్జాంపుల్స్ అదే రియాలిటీలో. సో డైనమిక్ అంటే ఏముండదు, ఆ స్టాక్ యొక్క సైజ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే పెరగచ్చు, ఆ సైజ్ అనేది తగ్గచ్చు, ఒక కాన్స్టెంట్గా ఏమి ఉండదు. కాబట్టి దట్ టైప్ ఆఫ్ ఎనీ అప్లికేషన్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ఎనీ ఏరియా డైనమికల్లీ ఇంప్లిమెంటింగ్ ద స్టాక్. అలా కాకుండా స్టాటిక్ అనుకోండి, ఆ అప్లికేషన్లో కానీ ఆ థింక్లో కానీ నాకు ఇంత డేటాను మాత్రమే స్టోర్ చేయాలి, ఇన్ని ఎలిమెంట్స్ని మాత్రమే నాకు స్టోర్ చేయాలి అంటే వీఆర్ డిఫైనింగ్ ద సమ్ సైజ్ ఆఫ్ ది స్టాక్. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆర్ స్టాటిక్ సైజ్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్టాక్. ఇప్పుడు మనం ఎక్కడ వాడుతుంటాము రెండింటి లాంటివి చూడండి. ఆఫ్లైన్లోకి వచ్చినప్పుడు రిజిస్టర్స్ మేనేజ్ చేస్తుంటాం. ఆ రిజిస్టర్ ఏముంటాయి, సర్టైన్ లిమిట్ ఆఫ్ ది రోస్ ఉంటాయి. ఆ రోస్ని అన్నంత వరకే మనము నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ని ఎంటర్ చేస్తూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన క్లాస్ రూమ్లోని అటెండెన్స్ రిజిస్టర్లు మ్యాక్సిమం ఎన్ని రోల్ నెంబర్స్ దాంట్లో ఎంటర్ చేయగలము అంటే మ్యాక్సిమం అంటే మహా ఒక రిజిస్టర్స్కి 100 నేమ్స్ ఆర్ 100 రోల్ నెంబర్స్ని రో వైజ్గా రాసుకుంటూ వస్తాం. ఒక రిజిస్టర్కి అంతే కదా. అంటే అక్కడ ఏంటి స్టాక్ ఇంప్లిమెంటేషన్, అది కూడా ఓవరాల్ స్టాకే. ఎందుకంటే ఆ రిజిస్టర్లు అన్నీ కూడా నెంబర్ ఆఫ్ నేమ్స్ మనం ఎంటర్ చేస్తున్నాం కదా, కాబట్టి అదొక స్టాకే. కాకపోతే ఏంటి అంటే లిమిటెడ్ సైజ్ ఆఫ్ ది ఇన్పుట్ ఇస్తున్నాం కదా. సో అటువంటి ఏరియాలో స్టాక్ ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ స్టాటిక్, ఈ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏం యూజ్ చేయాలంటే యూజింగ్ అరే యూజ్ చేస్తే స్టాక్ అనేది స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనమాట. సో అదే నాకు డైనమిక్లీ కావాలి అంటే ఇట్ విల్ బి ఆటోమేటికలీ అప్డేషన్, అది తగ్గచ్చు పెరగచ్చు సైజ్ విషయంలో. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు స్టాక్ ఇంప్లిమెంట్ చేయాలంటే యూజింగ్ లింక్ లిస్ట్ తెలుసు కదా. సో లింక్ లిస్ట్ వేరియేషన్ ఏంటి, లైక్ లింక్ లిస్ట్కి అర్రేకి తేడా ఏంటి. సో ఇది అనేది లింక్ లిస్ట్ అనేది నాట్ కంటిగ్యూయస్. అదే అర్రే అనుకోండి కంటిగ్యూయస్గా ఉంటుంది. అర్రే అంటే సైడ్ బై సైడ్ ఎక్కడెక్కడో కుదరదు అనమాట. అదే లింక్ లిస్టులు అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏ లింక్ నుంచి ఏ లేకపోయినా త్రూ అడ్రస్ ద్వారా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి డైనమిక్ యూజ్ చేసి స్టాక్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వీఆర్ అప్లయింగ్ దట్ లింక్ లిస్ట్. స్టాటిక్ అనుకోండి ఖచ్చితంగా వీఆర్ టేకింగ్ దట్ అరేస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డైనమిక్ అండ్ స్టాటిక్ implementation of the stack. So that is the fourth property of the stack. Fifth one ఏంటి మనకు, so fifth one is completed. Next sixth one, overflow underflowing the conditions of the stacks. సో మనకు స్టాక్స్ ఓవర్ఫ్లో అనేది ఎప్పుడు అవుతుంది, అండర్ఫ్లోయింగ్ ఎప్పుడు అవుతుంది అనేది ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీకు. ఎందుకంటే ప్రీవియస్ లెసన్స్లో, ప్రీవియస్ క్లాస్లో, ప్రీవియస్ వీడియోలో బేసిక్స్ ఆఫ్ ది స్టాక్ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్టాక్ అని, ఓవర్వ్యూ ఆఫ్ ది స్టాక్ అని ప్రీవియస్ వీడియోలో క్లియర్గా పెట్టినాను. అది చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేస్తే ఈజీగా క్లియర్ అవుతుంది అనమాట. సో ఏంటి ఓవర్వ్యూ ఆఫ్ ది స్టాక్ అంటే ఓవరాల్ ఆల్ థింగ్స్ ఏమేంటి, ఫస్ట్ డెఫినేషన్ ఏంటి, అసలు స్టాక్ అంటే ఏంటి. బిఫోర్ ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ చెప్పడం కంటే ముందు స్టాక్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని తెలిసిన తర్వాత కమింగ్ టు ద డెఫినేషన్ అండ్ ఆ స్టాక్ ప్రిన్సిపల్ ఏంటి, దట్ ఈస్ ద బిహేవియర్. యాక్చువల్గా మనకు స్టాక్ ఏం బిహేవియర్ చేస్తుందో ఆ బిహేవియర్ని బేస్ చేసుకుని మనము ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నాం. సో అవి చేసిన తర్వాత మనకు ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి ఆ ప్రీవియస్ వీడియోలు అన్నీ మనము 1 by 1 చెప్పుకుంటూ వచ్చాము. అలాగే కండిషన్స్ ఏంటివి అని చెప్పేసాం. తర్వాత దాని కంటిన్యూషన్గా ప్రాపర్టీస్ ఆఫ్ ది స్టాక్. సో ఆ ప్రాపర్టీస్ కూడా ఏం లేదు, ఓవరాల్గా ఈ అబ్స్ట్రాక్ట్ బేస్ చేసుకునే ఉంటుంది. ఆ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ అబ్స్ట్రాక్ట్ని ఒక్కొక్క పాయింట్గా చెప్పేసి మనం ఇక్కడ రాస్తున్నాం. ఆ పాయింట్స్ మేబీ 8 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. అంటే మినిమం ఈ 6 మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ది స్టాక్.
ఏమేమి ఉంటాయి స్టిక్స్ అంటే, సో ఫస్ట్ వన్ వచ్చి లిపో ప్రిన్సిపల్ ఆఫ్ ది స్టాక్ అండ్ సింగిల్ ఎండ్ యాక్సెస్, అంటే మనం ఎక్కడైతే యాక్సెసింగ్ ఇస్తున్నామో అంటే టాప్లోనే కాబట్టి ఏది జరిగినా కానీ టాప్లోనే. అదే క్యూ తీసుకుంటే ఫ్రంట్ రేరు 2 వేస్ ఉంటాయి. ఫ్రంట్లో డెలిషన్ జరిగితే బ్యాక్లో ఇన్సర్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ 2 వేస్ ఉన్నాయి. కానీ ఇక్కడ స్టాక్ వచ్చేసి సింగిల్ ఎండ్ యాక్సెస్, అది డిలీషన్ కావచ్చు, యాక్సెస్ ఇన్సర్షన్ కావచ్చు. సో అందుకోసము సెకండ్ ప్రాపర్టీ సింగిల్ ఎండ్ యాక్సెస్. థర్డ్ ప్రాపర్టీ ఏం చెప్తాడు, లీనియర్ స్ట్రక్చర్. అంటే లీనియర్ స్ట్రక్చర్ అంటే సిమిలర్గా ఉన్న డేటా ఐటమ్స్ని తీసుకుని వాటిని సైడ్ బై సైడ్ అంటే 1 by 1 క్రియేట్ చేస్తూ పోతే వీఆర్ క్రియేటింగ్ ద స్టాక్. ఫోర్త్ వన్ చెప్తాడు రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. అంటే మనం యాక్సెసింగ్ అనేది రిస్ట్రిక్ట్గా ఉంటుంది, ఆ పర్టికులర్ పొజిషన్లో మాత్రమే మనము ఏదైనా యాక్సెస్ చేయగలము. తర్వాత ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసి స్టాటిక్ ఆర్ డైనమిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్టాక్. మన స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేది స్టాటిక్గా ఉండాలా, డైనమిక్ అనేది డిపెండింగ్ అయ్యేది ఈ ఫిఫ్త్ ప్రాపర్టీ చెప్తుంది. సిక్స్త్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడు, మనకు స్టాక్ అనేది ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది, ఎప్పుడు అండర్ఫ్లో అవుతుంది, ఎప్పుడు జనరల్గా అవుతాయి. ఓవర్ఫ్లో అంటే ఆల్రెడీ అది ఏదైనా కావచ్చు, ఫుల్గా ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సో అయినా కానీ యూజర్ కెన్ ఎంటరింగ్ దట్ స్టాక్ అట్ ద టైమ్ ఇట్ విల్ బి ఓవర్ఫ్లోయింగ్. సిమిలర్లీ ఆపోజిట్ అండర్ఫ్లోయింగ్, ఆల్రెడీ ఆ బాటిల్ కానీ ఆ బ్యాగ్ కానీ ఆ బాక్స్ కానీ ఆల్రెడీ ఎంటీగా ఉంది, కానీ యూజర్ కెన్ ట్రై టు రిమూవింగ్ దట్ థింగ్. ఆ బ్యాగ్లో నుంచి ఏదైనా ఐటెంని పిక్ చేయాలన్నా ఆల్రెడీ బ్యాగ్ ఈజ్ ఎంటీ, కానీ యూజర్ అనేవాడు మా దాంట్లో నుంచి ఇంకా ఏమైనా బయటికి తీయాలని ట్రై చేస్తే స్టాక్ అనేది ఏం చెప్తుంది, ఆల్రెడీ ఎంటీ. సో అట్ దట్ టైమ్ స్టాక్ విల్ బి అండర్ ఫ్లోయింగ్ అని ఎదురుతుంది. ఏదైనా బాటిల్లో వాటర్ కావచ్చు, బ్యాగ్లోంచి ఎనీథింగ్ కావచ్చు, ఒక రూమ్లో నుంచి పర్సన్స్ అయినా బయటికి రావాలంటే ఆల్రెడీ కంప్లీట్ పర్సన్స్ అందరూ వచ్చేసారు, కానీ ఇంకా బయటికి రాలేదు కదా. అప్పుడు ఏంటి, అండర్ ఫ్లోయింగ్ జరుగుతుంది. ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు, ఇంకెవరు లేరు, నువ్వు పిలిచినా కానీ అప్పుడు నీకే రిలీజ్ అవుతావు. సో రూమ్ ఈజ్ ఎంటీ. సో అదనమాట. సో దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది స్టాక్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్. నెక్స్ట్ చూద్దాం అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్. అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. సో మేజర్గా తీసుకుంటే ఇక్కడ మనకు స్టాక్లో ఏ అయితే అప్లికేషన్స్ అంటే ఏం లేదండి, మనము రియల్గా ఎక్కడ ఈ పాయింట్ని అప్లై చేస్తున్నాము అని చెప్పేటివే అప్లికేషన్స్. రియాలిటీలో మనం ఎక్కడెక్కడ ఈ స్టాక్ని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పే పాయింట్స్ని అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్ అన్నాడు. ఫస్ట్ తీసుకుంటే మనకు యాజ్ ఏ సిలబస్ అనే టాపిక్ ప్రకారం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్. సో దీని ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్ అన్నమాట. ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్ అంటే ఏమున్నాయి అంటే ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్. సో ఇన్ఫిక్స్ అంటే ఏం లేదు, ఆపరేటర్స్. సో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటివి, ఆపరెంట్స్. దీస్ ఆర్ ది ఆపరెంట్స్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫిక్స్లో ఉంది అనుకోండి ఎక్స్ప్రెషన్ 3+4 అనేది అంటే ఇన్ఫిక్స్, అంటే ఇవి ఆపరెంట్స్. ఈ ఆపరెంట్స్ మధ్యలో కానీ మనకు ఆపరేటర్స్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫిక్స్ అంటే మధ్యలో ఉంది అనమాట. సో ఏ అయితే ఆపరెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు, A+B అయినా కానీ తీసుకోవచ్చు. A, B అనేటివి ఆపరెంట్స్, ప్లస్ మైనస్ ఆర్ ఎనీ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ తీసుకుంటే అవి వచ్చేసి ఈ ఆపరెంట్స్ మిడిల్లో ఉంటాయి. అటువంటి కేసులో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఏ టైప్లో ఉంది అంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఉంది అని చెప్పచ్చు. సో అలాగే సిమిలర్లీ పోస్ట్ ఫిక్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి మనకు ఆపరెంట్స్ ఉంటాయి. ఏంటివి, ఏబిసిలు కానీ నెంబర్స్ కానీ అవి ఫస్ట్లో ఉంటాయి, దాని తర్వాత ఆపరేటర్ ఉంటుంది. అటువంటి ఎక్స్ప్రెషన్ ఏమంటారు, పోస్ట్ ఫిక్స్ అంటారు. సో అవి 3, 4 ఇలా ఉండొచ్చు అనమాట. ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ ఆల్సో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇవి రెండు వచ్చేసి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో
పోస్ట్ ఫిక్సెస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి రెండు పోస్ట్ ఫిక్స్, ఇవి రెండు ఇన్ఫిక్స్. సో ఇంకేది ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఆపరేటర్స్ అనేటివి ఆపరెంట్స్ కంటే ముందు ఉంటాయన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే ఇది ప్లస్ a, b ఆర్ ప్లస్ 3, 4. చూడండి ఒక్కొక్కలా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఎక్స్ప్రెషన్ తీసుకుంటే మిడిల్లో ఉన్నాయి ఆపరేటర్స్, ఇవి ఆపరెంట్స్. ఈ ఆపరెంట్స్ మిడిల్లో మనకు ఆపరేటర్స్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. సిమిలర్లీ ఇది చూడండి, ముందుగానే ఆపరెంట్స్ ఉన్నాయి. ఆపరెంట్స్ తర్వాత మనకు ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటివి? అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, డివిజన్ సింబల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ ఆపరెంట్స్ ఉన్నాయి, ఆపరెంట్స్ తర్వాత ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇంకా ప్రీఫిక్స్ లాస్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ ద ప్రీఫిక్స్. ముందుగానే ఆపరేటర్స్ ఉంటాయి, దాని తర్వాత ఆపరెంట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కలిపితే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్లో మనం ఎన్ని కాంబినేషన్స్ రాసుకోవచ్చు అంటే 6 కాంబినేషన్స్ ఉన్నాయి. 6 కాంబినేషన్స్ ఒకసారి నోట్ చేసుకుందాం. 6 కాంబినేషన్స్. సో ఏమేమి ఉన్నాయంటే 6, ఇవి మాత్రమే నోట్ చేసుకుందాం. 6. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. సెకండ్ కన్వర్షన్ ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్. దట్ ఈస్ ద సెకండ్ కన్వర్షన్. ఇంకా థర్డ్ కన్వర్షన్ తీసుకుంటే దీని కాంబినేషన్స్ పోస్ట్ ఫిక్స్ టు ఇన్ఫిక్స్. Similarly, fourth combination post fix to prefix. తర్వాత ఫిఫ్త్ కాంబినేషన్ ఏంటంటే ఈటి బేస్డ్ ప్రిఫిక్స్. ఫస్ట్ వన్ ప్రిఫిక్స్లో ఇచ్చింటాడు, సో దాన్ని నేను ఇన్ఫిక్స్లోకి కన్వర్ట్ చేస్తాను. అలాగే సిమిలర్లీ ప్రిఫిక్స్లోనే ఇచ్చినాడు, దాన్ని పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ 6 కన్వర్షన్స్ వీఆర్ కవరింగ్ దట్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. కాబట్టి ఇవాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ అంటారు. సో ఈ 6 కాంబినేషన్స్ మీరు ప్రాక్టికల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి అవి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మీకు అవి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనకు అప్లికేషన్స్లో ఎవాల్యుయేషన్ ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే యాక్చువల్గా ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ అంటారు. ఈ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 6 కాంబినేషన్స్ ఉంటాయి. ఈ 6 కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్స్ ఆఫ్ ది స్టాక్ అప్లికేషన్స్లో. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? సెకండ్ అప్లికేషన్ అంటే parenthesis priority. అనమాట. సో అంటే ఈ అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్లో పెరాంథసిస్ మనకి ఎన్ని రకాల పెరాంథసిస్ ఉన్నాయి జనరల్గా తీసుకుంటే. పెరాంథసిస్ తీసుకుంటే సో ఇవి కదా, ఇలా ఉంటాయి. సో ఉన్నప్పుడు మనము ఏ పెరాంథసిస్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఏ పెరాంథసిస్కి ఏ బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి, థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేదే పెరాంథసిస్ ప్రయారిటీ. దట్ ఈజ్ ఆల్సో స్టాక్. ఇది ఎలా స్టాక్కి అప్లై చేయాలి అంటే సో అంటే ఏదైతే ఫస్ట్ ఉందో లైక్ దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలో అలా ప్రయారిటీ ఇస్తూ ఆ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయాలి. అది ఎలా చేస్తారంటే మీరు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు రీజనింగ్ ఆర్ అర్థమెటిక్లో సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ లెంత్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింటాడు. ఆ ఎక్స్ప్రెషన్ మీరు ఎలా సాల్వ్ చేస్తారు? బాడ్మాస్ రూల్ తీసుకొని ఫస్ట్ బ్రాకెట్స్ ప్రయారిటీ తీసుకుంటారు. సో అలాగే ఆ బ్రాకెట్స్లో అగైన్ ఏ బ్రాకెట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేదే ఈ పెరాంథసిస్ ప్రయారిటీ. దట్ ఈజ్ ఆల్సో అప్లికేషన్ ఆఫ్ ది స్టాక్.
సో దాని గురించి క్లియర్గా మేము నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో వస్తాయి, అప్పుడు దాని గురించి చూద్దాము. దట్ ఈస్ ద సెకండ్ అప్లికేషన్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అండు రీడు ఆపరేషన్స్. అండు రీడు ఆపరేషన్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ది స్టాక్. అండు రీడు మనం ఎక్కడ చూస్తూ ఉంటాం జనరల్గా? అండు రీడు ఆపరేషన్స్ ఎక్కడ చూస్తుంటామంటే, మనం ఇప్పుడు చూడండి క్రోమ్లో సెర్చ్ చేస్తున్నామంటే, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ సంథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్స్ని సెర్చ్ చేసినావు అనుకోండి, ఆటోమేటిక్గా క్రోమ్ ఏం చేస్తుంది, ఫార్వర్డ్కి పోతున్నావా, నువ్వు బ్యాక్కి వచ్చినావా, ఇప్పుడు నీకు నచ్చలేదు టైప్ చేసావు, దాని గురించి సెర్చ్ చేసావు, సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు, నీకు నచ్చలేదు మళ్ళీ బ్యాక్ వచ్చినావు, సో చూసుకున్నావు, ఇప్పుడు నచ్చలేదు మళ్ళీ ఇంకో టైప్ చేసావు, అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ని నువ్వు టైప్ చేసినావు. సో అప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు ఏం చేసినావు అనేది నువ్వు చెక్ చేసుకోవాలంటే ఈ అండు రీడు ఉంటాయి మనకి, ఈ సింబల్స్లో ఉంటాయి క్రోమ్లో. ఇలా మనం ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదో ఒకటి సెర్చ్ చేసి ఉంటాం అనమాట. సెర్చ్ చేసిన తర్వాత ఇట్లా పోవాలంటే ఈ సింబల్, ఇట్లా పోవాలంటే ఈ సింబల్. దిస్ ఈజ్ ద ఏంటి అండు, అంటే ప్రీవియస్ ఏమైనా చేసింటే మనం చూడాలంటే ఇలా ఈ సింబల్ మీద క్లిక్ ఇచ్చినాం అనుకోండి, బ్యాక్కి వెళ్ళిపోతాం. సో బ్యాక్కి వెళ్ళిపోయినాక ఓకే నాకు ఏముంది నెక్స్ట్ పోయినా బాగుండదు, నువ్వు ఎప్పుడైతే రిలీజ్ అవుతావో అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు, ఫార్వర్డ్ డైరెక్షన్ ఉన్నటువంటి యారో మార్క్ క్లిక్ చేస్తావు, అంటే అప్పుడు రీడు అండు రీడు ఆపరేషన్స్ అనేవి కూడా. సో ఎన్ని మాటలు నువ్వు బ్యాక్ వచ్చావో, ఎన్ని మాటలు నువ్వు ఫార్వర్డ్ పోయావు, అన్నీ కూడా స్టాక్ బేస్డ్ ఆన్ స్టాక్లో ఫిల్ అవుతాయి అన్నమాట. ఎన్ని మాటలు ఫస్ట్ బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ బ్యాక్ బ్యాక్, అంటే 3 మాటలు బ్యాక్ వచ్చినావు, దెన్ 3 మాటలు ఫార్వర్డ్ వెళ్ళావు. సో అవన్నీ కూడా అండు రీడు ఆపరేషన్ ద్వారా స్టాక్ స్టోర్ చేస్తుంటారు. అది ఎలా అనేది అబ్జర్వ్ యువర్ రియల్ ఇన్ యువర్ క్రోమ్ బ్రౌజర్, మీకు అర్థమవుతుంది. ఎన్ని మాటలు బ్యాక్ వచ్చినాము, ఎన్ని మాటలు ఫార్వర్డ్ వెళ్ళాము అనేది 1 by 1 అర్థం చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద థర్డ్ అప్లికేషన్ ఆఫ్ ది స్టాక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాక్ ట్రాకింగ్. బ్యాక్ ట్రాకింగ్ అంటే బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏదో కాదు, ఇది మనం ఫజిల్స్లో వస్తూ ఉంటాయి మనకు, సాక్షిలో కానీ ఎనీ హిందూ పేపర్స్లో కానీ ఫజిల్స్ వస్తూ ఉంటాయి. మనము లైక్ పిరమిడ్లోకి మనం ఎగ్జాక్ట్గా మనము లైక్ మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే దానికి ఒక కరెక్ట్గా ఒకటే వే ఉంటుంది. ఆ వే కానీ మనము కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతే, మనం ఏ వేలో పోయినామో ఆ వేలో వచ్చితేనే మళ్ళీ నువ్వు బ్యాక్ వచ్చావు, లేకపోతే రాలేవు అనమాట. అది కూడా ఎలాంటి ఇప్పుడు చూస్తారు, మీరు గేమ్స్లో చూసింటారు. ఇలా ఉంది అనుకోండి, ఈ దారి ఎక్కడెక్కడో కనెక్షన్స్ ఉంటాయి, మన సాక్షిలో డైలీ చూస్తూ ఉంటాం ఇట్లా. సో ఇక్కడి నుంచి ఇట్లా పోయినావు ఇది దారి లేదనుకోండి, ఖచ్చితంగా నువ్వు మళ్ళీ వచ్చిన దారిని నువ్వు బయటికి రావాలి. అంటే ఏంటి, అదే స్టాకే కదా. సో అప్పుడు ఏ దారిని వచ్చినావో కరెక్ట్గా అదే దారిలో నువ్వు బయటకు వస్తేనే రాగలవు, లేకపోతే అక్కడ బ్లాక్ అయిపోతావు అనమాట. ఆ ప్రాసెస్నే బ్యాక్ ట్రాకింగ్ అంటారు. చూడండి, వచ్చినావు ఇక్కడ దాకా వచ్చినావు, ఇక్కడ నీకు దారి లేదు, ఇక్కడ బ్లాక్ అయిపోయినావు. బ్లాక్ అయినావంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి అంటే ఆ బ్లాక్లోంచి కరెక్ట్గా అదే వేలో వస్తేనే బ్యాక్, కరెక్ట్గా నువ్వు ఏ వేతో వచ్చినావో ఆ వేలో వచ్చితేనే యూ విల్ బి ఎగ్జిట్ ఆఫ్ ది పిరమిడ్. లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావో కూడా తెలియదు, ఎవరికి ఏం తెలియదు. దాన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటారు. దాన్ని మేజ్ సాల్వింగ్ అని కూడా అంటారు. మేజ్ సాల్వింగ్ అంటారు. సో దిట్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ది స్టాక్. ఇక్కడ కూడా స్టాకే అప్లై చేసింది, ఎందుకంటే ఫిల్ అవుతా పోతుంటుంది. ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ ఏం చేసినాడు, బ్లాక్ అయిపోయినా ఖచ్చితంగా మళ్ళీ మనం ఎగ్జిట్ అంటే కరెక్ట్గా అదే వేలో వచ్చితేనే యువర్ ఎగ్జిట్. సో దట్ ఈస్ ద ఫోర్త్ అప్లికేషన్ ఆఫ్ ది స్టాక్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫంక్షన్ కాలింగ్. ఇది ఎంటైర్లీ ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయ్యే విషయంలో మనకు ఫంక్షన్ కాలింగ్, ఏ ఫంక్షన్ అయితే మనకు ప్రయారిటీ ప్రకారం కాల్ చేసామో ఆ ఫంక్షన్ని ఫస్ట్ అనేది మనకు ఎగ్జిట్ అవుతుంది అని చెప్తాను అనమాట. సో దాన్ని ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అంటారు. దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్. అండ్ ప్రీవియస్ వాట్ we are discussing previous, properties of the stack, applications of the stacks.
సో ఈ 2 వీడియోస్ లైక్ ప్రీవియస్ వీడియోలో చేసేటువంటి ఇంట్రొడక్షన్ ఆఫ్ ది స్టాక్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ది స్టాక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది స్టాక్స్, ఈ మొత్తం థియరిటికల్గా ఇది చదివితే మీకు ఆల్మోస్ట్ స్టాక్స్ సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో స్టోర్ అయిపోయినట్టు అనమాట. సో కాబట్టి ఈ 2 వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కానీ స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది స్టాక్ మీకు స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఓకే, సో థ్యాంక్ యూ.